సో 4 క్యారెక్టర్స్ ఉన్న దీంట్లో సో ఇది ఒకటి అంటే ఎవరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నా కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నవ్వు అయితే పక్కా వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి కామెంట్లల్లో. అది ఆగరా ఆగు, నేను చెప్తున్నా కదా. ఎవరు కామెంట్ ఎవరు ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేను రాఘవ క్యారెక్టర్. నువ్వేం క్యారెక్టర్ చేస్తున్నావు? ఏం చేస్తాను, నాటకాలు చేయకు. జూనియర్ ఆర్టిస్ట్ అన్న పక్కన నిలబడతా 500 ఇవ్వరు సాల్ అంతే. గుండి వేపిస్తాం చేయను గుండు. నువ్వురా అన్నయ్య క్యారెక్టర్ అన్నయ్య క్యారెక్టర్ నేను తీసుకుంటున్నాను కదా. సరే నువ్వు వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ తీసుకో. మేమందరం చూసినామాను ఓకేనా. మమ్మీ క్యారెక్టర్ రా, ఇట్లా వేసుకోరా ఏం కాదు. ఏంట్రా ఇది? అబ్బో నీ నడుము పెద్ద నడుము, నువ్వు కోడల్ క్యారెక్టర్ నీ కర్ర నడుము, నువ్వు వీడిది నడుము అంట. అరే కోడల్ క్యారెక్టర్ చూసుకోరా, నువ్వు ఖాళీ భయపడు ఈ అని ఓకేనా. సో ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ ఎవరికైనా ఏందిరో వాల్యూమ్ పెంచిన కట్టుకోరా. ఇట్లా అరే ఆగ్రా, దగ్గరికి రారా ఇంకా తిప్పు. సో గైస్ ఒకవేళ మీరు ఆ సీన్ చూడకుంటే మాత్రం ప్లీజ్ ఆ సీన్ చూసి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాం. సో ఇదైతే రెడీ అయిపోయింది మనోడు చీర క్యారెక్టర్. ఒకసారి వీడియో చూసుకొని మనం వెళ్దాము. ఓవర్ క్యారెక్టర్ ఎవరో కట్ చేసుకో. డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. ఓకేనా? అది కాదు అసలు నాకు తెలియక అడుగుతాను. సో క్యారెక్టర్లు అయితే మేము ఉన్నాము. ఒకసారి మీ సీన్ చూడకుండా ఆ సీన్ క్రియేట్ చేసుకోండి. మెయిన్ క్యారెక్టర్ ఇది చేస్తున్నాడు. ఎదో ఎట్టకారాలు వద్దు. అరే చేయరా చేయండి రోలింగ్. సో తింటున్నాం ఓకే. ఏ అట్లా ఉంటాయిరా, అట్లా అట్లా అనుకోవాలి. ప్లేట్ కి ఏం లేవు అన్న, మనం మ్యాక్ చేయాలి అంతే. ప్లేట్లు లేవు మా దగ్గర, ఇది ఆఫీస్ కాబట్టి ప్లేట్లు ఏం లేవు. ఓకే తినాలా? స్టార్టా రోల్ రోలింగ్. అరే నడుం కనిపిస్తుంది. సో రోలింగ్ యాక్షన్. బాగుంది. పీస్ వేసుకుంటావా? చికెన్ పీస్ ఒకటి. ఏరా రాఘవ, ఏమన్నా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తున్నావారా? చూస్తే పోరం బోకులో ఉన్నాడు. ఏమైంది నాకు తెలియక అడుగుతా. పొద్దున్న వదినేమో మేడ మీద గాజులు వేసుకొని భయపెడతావా అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నువ్వేమో ఇట్లా అంటున్నావు. నువ్వు చేసేవన్నీ అట్లనే ఉన్నాయి. చెప్పు, పెద్దోడు అడుగుతుందా చెప్పు. నేనేం చేసా? ఈ కాళ్ళకి పసిపోయింది రాఘవ చెప్పు. నాకు తెలియదన్నానా? నీకేం తెలియకుండా నువ్వు బాత్రూమ్లో స్నానం చేసేప్పుడు పసుపు వేసుకుని 2 కళ్ళతో నేను చూసా. నాకు తెలియదన్నానా? ఏం తెలియదు రాఘవ? ఏంటి నువ్వేం చేస్తున్నావు రాఘవ? ఏం చేస్తున్నావు రాఘవ? నువ్వు నవ్వుతున్నావు నువ్వురా, నవ్వకుండా రే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు పసుపు రాసుకొని స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో నేను చూసా 2 కళ్ళతో. చెప్పు రాఘవ, చూసాం మేము. చెప్పు రాఘవ, నేను చూసా రాఘవ, నేను చూసా రాఘవ. చెప్పు రాఘవ, చెప్పు చెప్పు రాఘవ. కంటెంట్ చేసినావా? ఏం చేసినావా? నన్ను కొడుతున్నావా? అట్లా గుర్తురాడా? మధ్యలో డైలాగ్ వదిలేసి లాస్ట్ ఎలాగ వెళ్ళిపోతావు? నేను చెప్పనే లేదు, తెలిసిపోయింది ఆమె కానీ. దీని తర్వాత చేతిరా అంటావు కదా ఫస్ట్. అది కాదా, మర్చిపోయారు మీరు. మళ్ళీ రిక్రియేషన్ అట్లా ఉంది, ఏమైతుంది? అరే బా కానీ తింటా ఉండు. నువ్వు పసుపు రాసుకొని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూసా రాఘవా. చెప్పు రాఘవా, చూసా మేము. నువ్వు పసుపు రాసుకోగా చెప్పు రాఘవా, చెప్పు రాఘవా, చెప్పు రాఘవా. ఇప్పుడు అన్న తెలిసిపోయిందా? ఇప్పుడే అంటారు, అన్న తర్వాత చెయ్యి తీరా అంటావు. నువ్వు ఈ డైలాగ్ తర్వాత చేయి పెడతావు అన్న. ఓకే డన్ రా. నువ్వు పసుపు రాసుకొని స్నానం చేసుకుని 2 కళ్ళతో నేను చూసా రాఘవా. చెప్పు రాఘవా, చెప్పు రాఘవా. చూసా మేము. తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయింది రాఘవా, తెలిసిపోయింది. చెప్పు రాఘవా, చెప్పు రాఘవా. చెయ్యి తీరా. రాఘవా, ఒక ఆడది మాట్లాడుతుంటే ఆడదాని మీద చెయ్యేసిన సిగ్గులేదు?
టూ మచ్ ఉంది అన్నీ ఊడ్చున్నాడు. అరే నువ్వు ఊడ్చడానికి సీన్ చేస్తాడు సీన్ ఎక్కడ నన్ను కొడతా గుర్రం కింద పడతా. అదే కొడతా 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 టూ మచ్ సీన్ అసలు. వద్దు వద్దు వద్దా దాదా నువ్వు నిజంగా నువ్వు కూర్చున్నావురా? నాకు ఓకే సారీ సారీ అని చెప్పి రివెంజ్ అయితే చేస్తలేవు కదా. అలా సారీ 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 లేరా నువ్వు నిజంగా కూర్చున్నావు. లే ఇప్పుడు ఉంచారు ఓకేనా దాదా ఇట్లా కొడతా గిర్రని కింద పడతావు. అక్కడ నుంచి ఇక్కడ నుంచా ఊంచి పెట్టాము గోపాల్ అని చెప్తున్నా. సరే నేను గ్లాస్ తో ఊంచి ఊంచి మొత్తం నేను సరే అన్న ఈ సీన్ లో పసుపు ఉంటది ఇట్లా సడన్ గా వచ్చేస్తుంది పసుపు కుంకుమ బొట్టు ఓకేనా యా కూర్చోరా ఇక్కడ ఇట్లా కొడతా ఓకేనా గిరగిరిగిరని తిరగాల నన్ను. ఓకే ఓకే గిరగిర తిరుగు ఓకేనా. శివ నువ్వు ఇవ్వండి ఇవ్వండి అను. చాలా సెకలు ఉన్నారా నీలో. చైతీరా ఒక ఆడికి మాట్లాడుతుంటే మంచిగా ఒండు చంపుతున్నావు మంచివి అట్లా వచ్చి కూర్చున్నావా? సీన్ అట్లనే ఉంటుంది కదా అట్లా కూర్చొని కడుపు కూర్చున్నావు. సీన్ ఉందా నువ్వు కావాలని రివెంజ్ తీసుకోవడానికి రివెంజ్ కాదేమో. ఒక ఆడది మాట్లాడుతుంటే అట్లా మీద చేయిస్తావా? మీరే చెప్పండి మీరే చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక మొగాడు మీ మీద చేయిస్తే మీకు కోపం రాదా? వస్తుందా రాదా? పసుపు రాసుకుంటున్నాడు అంటున్నారు. ఒక ఆడది కాకపోతే ఒక మొగడు రాసుకుంటారా పసుపు? వీడు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నీ అయ్యా ఆ డైలాగ్ ఉందా ఆడ? నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. నీ అయ్యా చికెన్ బిర్యానీ ఎవరు వండిరు? బాగుంది బాగుంది. ముసలిదానా నీకెందుకు ముసలి నీ ముసలిదానా ముసలిదానా నీకెందుకే ముసలిదానా నీ అమ్మ టైలెంట్ కి రమ్మంటే రావు. నేను పసుపు రాసుకుంటే అది కుక్కుమ రాసుకుంటా నీకేదే నీ అయ్యా ముసలిదానా. వాళ్ళ వదిన కూడా కొడతాడు కదా ఇలా. అమ్మనే కొట్టినాడు. ఇప్పుడు నేను చేస్తా ఈ క్యారెక్టర్ వద్దరా వద్దు 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 వద్దు.